తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కాలంటేనే ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను తెలంగాణ ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు యాజమాన్యం ప్రకటించింది. ఇటీవల జరిగినటువంటి ప్రమాదాలపైన సరైనటువంటి వివరణ, భరోసా ఇవ్వాలని జేబీఎం సంస్థను కోరిన స్పందన అయితే రాకపోవడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పూర్తి భద్రతా ధృవీకరణ, సాంకేతిక నివేదికలు వచ్చిన తర్వాతే బస్సుల సేవలను పునరుద్ధరిస్తామని చెప్పేసి ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కరీంనగర్, వరంగల్ డిపోల పరిధిలో బ్యాటరీ లీకేజీల వల్ల బస్సులు తగలపడిపోయినటువంటి ఘటనలు తెలిసినవే. ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టించిన ఎలక్ట్రిక్ బస్సులు బంద్ అయిపోయాయి. వరుసగా అగ్ని ప్రమాదాల బారిన పడుతుండటంతో ప్రజలైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునైతే ప్రయాణిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాల మేరకైతే గురువారం నుంచి డిపోకే పరిమితమైపోయాయి ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా. పర్యావరణ హితం, నిశ్శబ్ద ప్రయాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్ 2 డిపో ఈ బస్సుల యొక్క నిర్వహణ కోసం అయితే జేబీఎం సంస్థకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అయితే ప్రారంభించినప్పటి బస్సులు సాంకేతిక లోపంతో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులు కాలిపోతూ ఉన్నాయి. గత నెలలో వరంగల్ 2 డిపోలోనే 2 బస్సులు షార్ట్ సర్క్యూట్తో కాలిపోగా వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఒప్పందం ప్రకారం వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్నటువంటి ఈ బస్సుల రోజువారీ సర్వీసింగ్, బ్యాటరీల మేనేజ్మెంట్, వైరింగ్, తనిఖీలు, ఛార్జింగ్ రిప్లేస్మెంట్ ఇట్లాంటి బాధ్యత అంతా కూడా జేబీఎం సంస్థ చూసుకుంటూ ఉంటుంది. ఆర్టీసీ కేవలం కిలోమీటర్ ప్రాతిపదికన ఆ సంస్థకు డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం డిపోల్లో ఆ సంస్థకు చెందినటువంటి ప్రత్యేక సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి. వారు ప్రతి ఎలక్ట్రిక్ బస్సును చెక్ చేసిన తర్వాతే బయటకు పంపిస్తూ ఉంటారు. గత ఏడాది జనవరి 6న 50 ఎలక్ట్రిక్ బస్సులతో రవాణా సేవలు ప్రారంభించగా క్రమంగా అయితే వాటిని 115కు పెంచారు. వీటిలో పల్లె వెలుగు తప్ప ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇటీవల అగ్ని ప్రమాదాలకు వరుసగా గురవుతూనే ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఛార్జింగ్ ఎక్కువ కావడం, హై వోల్టేజీ కారణంగా బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్కు గురై మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లో బస్సులు అయితే దగ్ధమైపోతున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు దానికి సంబంధించి అయితే ప్రాథమిక విచారణలో కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఒక బస్సులో అయితే మొత్తం 12 బ్యాటరీలు ఉండగా అందులో ఏదో ఒకటి నిత్యం కాలిపోతున్నట్లయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేయాలని చెప్పేసి జేబీఎం సంస్థను ఆదేశించింది. గత నెల జూన్ 21వ తేదీన ఉదయం సమయంలో కరీంనగర్ సమీపంలోని అలుగునూరు వద్ద జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదం అయితే అది మరవక ముందే 2 రోజుల క్రితం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ అయితే ఆ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది అయితే మంటలను పక్కనే ఉన్నటువంటి బస్సులకు తగలకుండా అయితే వాళ్ళు ఆ చర్యలు చేపట్టి వాటిని మంటలను ఆర్పివేయడం జరిగింది. దాంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి.
ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరి ఇలా వరుస ఘటనల దృష్ట్యా అయితే ప్రయాణికులు, సిబ్బంది అలాగే ప్రజల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యంగా భావించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగినట్టు తెలుస్తోంది. ఇక జేబీఎం సంస్థను ఏదైతే ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, అలాగే బ్యాటరీ ఫిట్నెస్కు సంబంధించి సర్టిఫికేషన్, ఇక పలు అంశాలపైనైతే స్పందించి తగినటువంటి నివేదిక సమర్పించాలని తెలంగాణ ఆర్టీసీ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్నటువంటి ఈ బస్సుల రోజువారీ సర్వీసింగ్, బ్యాటరీల మేనేజ్మెంట్, వైరింగ్, తనిఖీలు, ఇక మరి ఛార్జింగ్ రిప్లేస్మెంట్ ఇట్లాంటి బాధ్యత అంతా కూడా మరి జేబీఎం సంస్థ చూసుకుంటూ ఉంటుంది. మరి ఆర్టీసీ కేవలం కిలోమీటర్ ప్రాతిపదికన ఆ సంస్థకు డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం డిపోల్లో ఆ సంస్థకు చెందినటువంటి ప్రత్యేక సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి. వారు ప్రతి ఎలక్ట్రిక్ బస్సును చెక్ చేసిన తర్వాతే బయటకు పంపిస్తూ ఉంటారు. గత ఏడాది జనవరి 6న 50 ఎలక్ట్రిక్ బస్సులతో రవాణా సేవలు ప్రారంభించగా మరిక క్రమంగా అయితే వాటిని 115కు పెంచారు. ఇక మరి వీటిలో పల్లె వెలుగు తప్ప ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇటీవల అగ్ని ప్రమాదాలకు వరుసగా గురవుతూనే ఉన్నాయి. మరి అధిక ఉష్ణోగ్రత, ఛార్జింగ్ ఎక్కువ కావడం, హై వోల్టేజీ కారణంగా బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్కు గురై మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లో బస్సులు అయితే దగ్ధమైపోతున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరి ఆర్టీసీ అధికారులు దానికి సంబంధించి అయితే ప్రాథమిక విచారణలో కూడా మరి వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఒక బస్సులో అయితే మొత్తం 12 బ్యాటరీలు ఉండగా అందులో ఏదో ఒకటి నిత్యం కాలిపోతున్నట్లయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేయాలని చెప్పేసి జేబీఎం సంస్థను ఆదేశించింది. గత నెల జూన్ 21వ తేదీన ఉదయం సమయంలో కరీంనగర్ సమీపంలోని ఇక మరి అలుగునూరు వద్ద జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదం అయితే అది మరవక ముందే 2 రోజుల క్రితం మరి కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ అయితే ఆ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది అయితే మంటలను పక్కనే ఉన్నటువంటి బస్సులకు తగలకుండా అయితే వాళ్ళు మరి ఆ చర్యలు చేపట్టి వాటిని మంటలను ఆర్పివేయడం జరిగింది. దాంతో ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఈ ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరి ఇలా వరుస ఘటనల దృష్ట్యా అయితే ప్రయాణికులు, సిబ్బంది అలాగే ప్రజల ప్రాణాల రక్షణే అత్యంత ప్రాధాన్యంగా భావించి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగినట్టు తెలుస్తోంది. ఇక జేబీఎం సంస్థను ఏదైతే ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, అలాగే బ్యాటరీ ఫిట్నెస్కు సంబంధించి సర్టిఫికేషన్, ఇక పలు అంశాలపైనైతే స్పందించి తగినటువంటి నివేదిక సమర్పించాలని తెలంగాణ ఆర్టీసీ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.